మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని బింబిసార ఫిల్మ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. సోషల్ ఫ్యాంటసీ మూవీగా విశ్వంబర మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఓ భారీ సెట్ లో ఈ మూవీకి సంబంధించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఈ ఫైట్ సీన్ కోసం 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని రూపొందించారని తెలుస్తుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. సోషల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా వస్తున్న విశ్వంబర మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవి త్రిష కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఎప్పుడూ తన సినిమా గురించి లీక్స్ ఇచ్చే మెగాస్టార్ విశ్వంబర చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ మూవీలో తన లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశ్వంబర షూటింగ్ కి వచ్చినప్పుడు ఆచార్య లుక్ లో మెగాస్టార్ కనిపించారు. అలాగే యంగ్ హీరో కార్తికేయ తన కొత్త సినిమా బజే వాయువేగం చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా విశ్వంబర అప్డేట్స్ అడగగా చిరంజీవి దాని గురించి చెప్పలేదు. అయితే కార్తికేయను కలిసినప్పుడు మెగాస్టార్ లుక్ రౌడీ అల్లుడు లుక్ ను గుర్తు చేసింది. దీంతో ఈసారి ఎలాంటి లీక్స్ ఇవ్వనంటుండే మెగాస్టార్ తన లుక్ పై బిగ్ లీక్ ఇచ్చేశారు. ఇక గతంలో చిరంజీవి విజయశాంతి జోడీకి సూపర్ క్రేజ్ ఉండేది. సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఇద్దరి పేర్ కి తిరుగులేదు. ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారనే చర్చలు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినబడుతున్నాయి. చిరు అప్కమింగ్ మూవీ విశ్వంబర షూటింగ్ దశలో ఉంది. త్రిష ఒక హీరోయిన్ గా చేస్తున్నారు. ఆల్రెడీ చిరు త్రిషల మధ్య కొన్ని సీన్స్ ని కూడా తెరకెక్కించారు. ఇందులో ఒక సీనియర్ హీరోయిన్ కి చోటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ క్యారెక్టర్ ని విజయశాంతి చేత చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. కథ ప్రకారం ఆమె క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుందట. ఆ క్యారెక్టర్ ఎంటర్ అవ్వటం సినిమాకి చాలా కీలకమని తెలుస్తుంది. విజయశాంతి లాంటి సీనియర్ నటీమణి అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారు. చిరు దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక చిరు అండ్ విజయశాంతి ఇప్పటి వరకు 19 సినిమాలో కలిసి నటించారు. దాదాపుగా అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. చివరగా మెకానిక్ అల్లుడుతో కలిసి నటించారు. 1993లో ఆ మూవీ వచ్చింది. అంటే మళ్లీ 30 సంవత్సరాల తర్వాత కలిసి నటించబోతున్నారు. ఆ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ఒకప్పుడు తెలుగు ప్రజలని ఒక ఊపు ఊపేసింది. మరి విశ్వంబరలో కూడా ఆ ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తారేమో చూడాలి. 2020లో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్లేరు నీకెవరు సినిమాలు విజయశాంతి చివరగా చేసిన సినిమా. ఇక ఇటీవల విశ్వంబర నుంచి రిలీజ్ అయిన చిరంజీవి స్టిల్స్ మెగా అభిమానులు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.